Hi students, welcome to AVN PR online classes. So last class lo find the problem of backward differences. So in this class lo another problem of backward difference table. So construct backward difference table, find the values of second backward difference, third backward difference, fifth backward difference, fourth backward difference, and given the data is x equal to 1, 2, 3, 4, 5, 6, and the entry values are 176, 195, 220, 248, 269 to 89. సో ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని కన్స్ట్రక్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే అనదర్ ఫైండ్ ద వాల్యూస్ ఏంటి, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫిఫ్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, టేబుల్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. సో కన్సిడర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో x values are 1, 2, 3, 4, 5, 6. So x values are called argument values, y values are called entry values. So that is 176, 195, 220, 248, 269, 289. ఈ టూ వాల్యూస్ని యూజ్ చేసుకుని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓవరాల్గా 6 వాల్యూస్ ఉన్నాయి. 5 డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. 5 డిఫరెన్సెస్ అనేవి ఏమేమి, ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 195 మైనస్ 176 దట్ ఈస్ 90. 220 ఫస్ట్ డిఫరెన్స్, 195 మైనస్ 176 అంటే సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ రూల్, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, సో దట్ ఈస్ 90. 220 మైనస్ 195 25. 248 మైనస్ 220 28. 269 minus 248 21. 289 minus 269, so that is 20. So next second, these values are called first backward differences. Second backward difference values, first backward difference వచ్చిన values కి మళ్ళీ again differences అంటే సెకండ్ రూల్ ఏంటి, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఆ రూల్ బేస్ చేసుకుంటే these values are called సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి మళ్ళీ అగైన్ డిఫరెన్సెస్ యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి మళ్ళీ అగైన్ డిఫరెన్స్ యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫిఫ్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో ఇక్కడ వరకు డిఫరెన్సెస్ యూస్ చేసుకోవాలి. సో 5 డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ట్ వాల్యూ అనేది సింగిల్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో 25 మైనస్ 19 6, 28 minus 25 3, 21 minus 28 minus 7, 20 minus 21 minus 1, 3 minus 6. So 3 minus 6 got to minus 3, minus 7 minus 3. So minus 7 minus 3 that is minus 10, minus 1. So minus of minus plus. So minus 1 plus 7. So that is 6. Minus 10 minus of minus plus. Minus 10 plus 3 and value minus 7. 6 plus minus of minus plus 6 plus 10, so that is 16. 16 minus of minus plus అంటే 16 plus 7 23 అంటే ఫస్ట్ డిఫరెన్స్ వాల్యూ, సెకండ్ డిఫరెన్స్ వాల్యూ, థర్డ్, 4, 5, ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూ సింగిల్ వాల్యూలో డిపెండ్ అవుతుంది. సో ఇది ఇలా ఎలా డినోట్ చేయొచ్చు, ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూ అనేది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూ ఆర్గ్యుమెంట్లో లాస్ట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ డినోషన్ వాల్యూ ఎంత వస్తుంది, ఈ వాల్యూ అనేది 23 అనేది ఫిఫ్త్ డిఫరెన్స్ యొక్క వాల్యూ. ఏ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు అది, సో ఆర్గ్యుమెంట్ యొక్క లాస్ట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అంటే దట్ మీన్స్ సో ఈ వాల్యూ డెల్ పవర్ 5 y. సో y మీన్స్ వైలో ఉన్న ఎంట్రీ వాల్యూస్ అన్ని y1, y0, y1, y2, y3, y4, y5. సో y1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి y1, y2, y3, y4, y5, y6 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, y6. సో నెక్స్ట్ వాల్యూ ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూస్ ఎలా వస్తాయి, -7 -16. సో ఈ ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ అనేది డెల్ పవర్ 5 ఫోర్త్ డిఫరెన్స్ కాబట్టి డెల్ పవర్ నాబ్లా పవర్ 4 y. సో డెల్ అనేది ఫార్వర్డ్ కాబట్టి నాబ్లా కదా బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి నాబ్లా పవర్ 4 y. సో 16 అనే వాల్యూ సో బ్యాక్వర్డ్ కాబట్టి లాస్ట్ వాల్యూ నుంచి కౌంటింగ్ చేసుకోవాలి మన వాల్యూస్. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో లాస్ట్ నుంచి 2 వాల్యూస్ ఏంటి 6, 5 అంటే ఈ 16 అనేది 6 వాల్యూ, ఈ 5 వాల్యూ అనేది డెల్ పవర్ 4 y. సో 6 ముందు ఉంది వాల్యూ ఏంటి 5 అంటే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ని ఎలా డినోట్ చేస్తాం బ్యాక్వర్డ్లో 6, 5 అంటే 5. సో నెక్స్ట్ వాల్యూ ఎలా డిఫైన్ చేస్తాం, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్.
సో ఈ వాల్యూ del cube nobla cube y nobla cube y 11/3 backward difference of y. సో లాస్ట్ వాల్యూ నుంచి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 6. సో మిడిల్ వాల్యూ అనేది nobla cube y. సో 3 వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూ, సెకండ్ 2 values, third 2 values. So that is nobla cube. First value 6, second 2 values use చేస్తాం 5, 6. సో నెక్స్ట్ థర్డ్ డిఫరెన్సెస్కి 3 values యూజ్ చేసుకోవాలి. 6, 5, 4 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది 5. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది nobla cube y 4. సో నెక్స్ట్ సెకండ్ డిఫరెన్సెస్ వాల్యూస్ ఎన్ని యూజ్ చేస్తాం 1, 2, 3, 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కింద నుంచి కౌంటింగ్ చేయండి 6, 5, 4, 3 అంటే మనం 3 వరకు డిఫైన్ చేయొచ్చు. ఎలా డినోటేట్ చేయొచ్చు nobla square y 6. ఇదే వాల్యూ ఎంత వస్తుంది 5, nobla square y 5. సో ఈ వాల్యూ 4, ఈ వాల్యూ ఎంత వస్తుంది 3. అంటే దట్ మీన్స్ ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి పైన రాసుకోవచ్చు nobla square y 3. సో ఇక్కడ స్పేస్ కనిపించట్లేదు కాబట్టి 5, 4 అని రాసేస్తున్నాను. అంటే 5, 4 అంటే ఎలా రాయొచ్చు nobla square y 4, nobla square y 5. సో ఈ వాల్యూస్ 1, 2, 3, 4, 5 అంటే ఎంతవరకు కౌంటింగ్ యూజ్ చేసుకోవచ్చు డినోటేషన్లో. సో 2 అంటే నెగ్లెక్టింగ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో ఏ వాల్యూ నెగ్లెక్ట్ అవుతుంది ఫస్ట్ది 1 నెగ్లెక్ట్ అవుతుంది, సెకండ్కి వచ్చి సెకండ్ నెగ్లెక్ట్ అవుతుంది, థర్డ్ డిఫరెన్సెస్లో ఫస్ట్ డిఫరెన్స్ 1 నెగ్లెక్ట్ అవుతుంది, సెకండ్లో ఈ వాల్యూ నెగ్లెక్ట్, థర్డ్లో ఈ 3 వాల్యూ, ఫోర్త్లో ఈ డిఫరెన్స్, ఫిఫ్త్లో ఈ డిఫరెన్స్ అన్నీ ఒక 1 by 1 నెగ్లెక్ట్ అవుతూ వస్తాయి. ఇది ఓన్లీ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్కి సింబాలిక్ రిలేషన్లో ఈ సింబల్ కింద ఆల్రెడీ కింద యూజ్ చేస్తే కింద నుంచి కౌంటింగ్, కింద నుంచి మనం నొటేషన్ చేసుకోవాలి, కింద నుంచి నొటేషన్ చేసుకుంటూ రావాలి. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది del nobla y 6, 5, 4, 3, 2. దట్ మీన్స్ ఎలా రాయొచ్చు nobla y 2. సో వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఐడెంటిఫికేషన్ చేసాం టేబుల్ ద్వారా వాల్యూస్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకున్నాం ఆర్గ్యుమెంట్ వాల్యూస్లో. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి కింద నుంచి వాల్యూస్ మనం కౌంటింగ్ అవుతాయి. సో కింద నుంచి వాల్యూస్ కౌంటింగ్ ఎలా అవుతాయి 5 వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్ డిఫరెన్స్లో, బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో 5 వాల్యూస్ని ఎలా కౌంటింగ్ చేస్తాం. సో కింద వాల్యూని ఆర్గ్యుమెంట్ వాల్యూ యొక్క కింద వాల్యూ నుంచి కౌంటింగ్ చేస్తాం కాబట్టి 6, 5, 4, 3, 2. సో 1 అనేది నెగ్లెక్ట్ అవుతుంది. ఫార్వర్డ్ అయితే 1 నుంచి కౌంటింగ్ చేస్తాం, 5 వాల్యూస్ నుంచి మనం కౌంటింగ్ తీసుకోవాలి. సింబాలిక్ రిలేషన్లో పైన వాల్యూస్ నుంచి కౌంటింగ్ చేసుకోవాలి. అదే బ్యాక్వర్డ్ అయితే కింద వాల్యూస్ నుంచి మనం డినోషన్ యూజ్ చేసుకుంటాం. ఈ సింబల్ అనేది చూడండి, ఈ సింబల్ రిలేషన్లో కింద ఉన్న వాల్యూస్ నుంచి కౌంటింగ్ చేసుకుంటూ రావాలి. సో ఇది వాల్యూ 6, 5, 4, 3, 2. సో ఈ వాల్యూ 6, 5, 4, 3. సో ఈ వాల్యూ వస్తుంది 6, 5, 4, 6, 5, 6. ఓన్లీ సింగిల్ వాల్యూ, ఫోర్త్ ఫిఫ్త్ డిఫరెన్స్ సింగిల్ వాల్యూ. సో ఫైండ్ ద వాల్యూస్ ఏంటి nobla square y1. దట్ మీన్స్ nobla square y1 means f of 1. సో దట్ ఈస్ f of 1 means f of 1 అంటే 176. సో ఫస్ట్ సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ f of 1 వాల్యూ ఉంటుందా, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో ఓన్లీ 3, 4, 5 ఓన్లీ 3, 4, 5, 6 మాత్రమే ఫైండ్ అవుట్ అవుతాయి. 1 డిఫైన్ అవుతుందా, డిఫైన్ అవ్వదు. సో నాట్ డిఫైన్డ్. సో థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y2. సో దట్ ఈస్ nobla cube y of 2. సో దట్ ఈక్వల్ టు nobla cube. థర్డ్ డిఫరెన్స్లో వాల్యూస్ ఏంటి 4, 5, 6. ఓన్లీ ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ, సిక్స్త్ వాల్యూ మాత్రమే డిఫైన్ అవుతుంది. f of 2 డిఫైన్ అవుతుందా, సో నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే nobla square y1 అంటే nobla square f of 1. సో దట్ ఈక్వల్ టు f of 1. ఇప్పుడు వాల్యూస్ నొటేషన్ చూసాం ఏంటి 6, 5, 4, 3. 6, 5, 4, 3లో 1 అనే వాల్యూ ఉందా, లేదు, అంటే నాట్ డిఫైన్ చేయలేం. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్లో వాల్యూ 6, 5, 4 డిఫైన్ చేయగలమా, డిఫైన్ చేయలేము. ఎందుకంటే f of 2 మీద లేదు. f of y4, 5, 6. f of 2 ఇచ్చాడు ఇక్కడ వాల్యూ, డిఫైన్ చేయలేం. సో del square f of 5. సో
సో వైఫై వాల్యూ ఉంది ఆల్రెడీ. నాబ్లాస్ ఇక్కడ సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో వైఫై అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇది 6 5 అంటే నాబ్లాస్ స్క్వేర్ వైఫై అంటే వాల్యూ ఎంత వస్తుంది, -7. సో ఫోర్త్ డిఫరెన్స్లో వాల్యూ 6 5 అంటే నాబ్లా పవర్ 4 f(5) అంటే వాల్యూ ఎంత వస్తుంది, సో నాబ్లా పవర్ 5 అంటే ఇది 6 ఇది 5 అంటే ఈ వాల్యూ -7. సో నాబ్లా పవర్ 5 అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఫిఫ్త్ డిఫరెన్స్లో y1 ఉంటుందా, y1 ఉండదు, ఓన్లీ ఏ వాల్యూ 23 ఎలాంటి నోటేషన్ చేసుకున్నాం మనము, నాబ్లా పవర్ 5 y6 అంటే ఈ వాల్యూ డిఫైన్ అవుతుందా, నాట్ డిఫైన్డ్. సో సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో ఓన్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఫిఫ్త్ వాల్యూస్ మాత్రమే ఇచ్చారు. సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్లో 2 వాల్యూస్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్లో ఓన్లీ y3 y4 y5 y6 4 వాల్యూస్ని ఇంకా నెగ్లెక్టింగ్ ఏ వాల్యూస్ నెగ్లెక్ట్ అవుతుంది, 1 or 2. సో 1 ఇచ్చేసాడు ఆల్రెడీ. సో 1 మనం డిఫైన్ చేయగలమా, ఓన్లీ నొటేషన్లో ఓన్లీ ఎక్కడి నుంచి నొటేషన్ చేస్తున్నాం, 3 4 5 6 మాత్రమే నొటేషన్ చేస్తున్నాం కాబట్టి f అనే వాల్యూ డిఫైన్ చేయలేం, సో నాట్ డిఫైన్డ్. సో నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్లో y2, థర్డ్ డిఫరెన్స్లో వాల్యూస్ ఎలా డిఫైన్ చేస్తాం, 6th వాల్యూ డిఫైన్ చేస్తాం, 5th వాల్యూ డిఫైన్ చేస్తాం, 4th వాల్యూ డిఫైన్ చేస్తాం. f(2) డిఫైన్ అవుతుందా, డిఫైన్ అవ్వదు, సో నాట్ డిఫైన్డ్. సో సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ y5, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో వైఫై ఉందా, ఉంది, 6 5 4 3. సో ఉంటే వాల్యూ రాయండి, లేకపోతే డిఫైన్ చేయలేం కాబట్టి నాట్ డిఫైన్. నాబ్లా స్క్వేర్ వైఫై ఈక్వల్ టు నాబ్లా స్క్వేర్ f(5) దట్ ఈక్వల్ టు -7. సో ఫోర్త్ డిఫరెన్స్లో ఫిఫ్త్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 6th వాల్యూ ఉంది, 5th వాల్యూ ఉంది, 6th వాల్యూ అడగలేదు, 5th వాల్యూ మాత్రమే అడిగాడు. సో 6th వాల్యూ కాబట్టి సో -7. సో లాస్ట్ 5th డిఫరెన్స్ వాల్యూ ఎంత, y1 అడుగుతున్నాడు. y1 అనేది డిఫైన్ అవుతుంది, అసలు డిఫైన్ అవుతుంది. బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో లాస్ట్ డిఫరెన్స్ వాల్యూ ఆర్గ్మెంట్ యొక్క లాస్ట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్.